దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు దేశ రాజధానికి వెళ్లనున్న సీఎం నియోజకవర్గాల పునర్విభజనతో పాటు జాతీయ స్థాయి అంశాలపై కీలక చర్చలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతోందన్న ఆందోళనల మధ్య ఈ అంశంపై ఉమ్మడి పోరాటానికి వ్యూహ రచన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరిన్ని కీలక విషయాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. మరి సీఎం ఢిల్లీ టూర్ ఎంత కీలకం, ఏం చర్చలు జరగనున్నాయి, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ నాడికి తెలుసుకుందాం. ప్రభాకర్, ఢిల్లీ టూర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్వేత, రేపు సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. నిన్న ప్రెస్ మీట్ లో కూడా అతను పదే పదే మాట్లాడాడు. ఏదైతే డీలిమిటేషన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉందో దాంట్లో తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాది భారతదేశం సంబంధించి కొన్ని రాష్ట్రాలకు తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇలాంటి దక్షిణాది భారతదేశం సంబంధించిన రాష్ట్రాలకి చాలా ఇబ్బందుల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. డీలిమిటేషన్లో కొన్ని వాస్తవాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు దేని మీద అయితే ప్రాతిపదికన తీసుకుంటా ఉన్నదో ఈ కేంద్ర ప్రభుత్వము, దాంట్లో ముఖ్యంగా జనాభాకు సంబంధించి 50% తీసుకోవాలంటూ కూడా, అదేవిధంగా జిఎస్టిపికి సంబంధించి ఏదైతే గ్రోత్కి సంబంధించి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని 50% తీసుకొని ఈ నియోజకవర్గాల డిలిమిటేషన్ ఏదైతే పునర్విభజన ఉందో అది ఖచ్చితంగా ఈ విధంగా అమలు చేస్తేనే న్యాయం జరుగుతుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా క్లియర్గా మనకి కనిపించింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో ఇండియా కూటమితోని కీలక నేతలతోని కూడా కొంత సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అందులో తెలంగాణకు సంబంధించి ఇటు ఉత్తర భారతదేశం సంబంధించి ఒకవేళ డీలిమిటేషన్ అప్లై అవుతే అక్కడ ఎన్ని సీట్లు పెరుగుతాయి, దానివల్ల ఇటు దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా అన్యాయం జరుగుతుందన్న వాటన్నిటి మీద కూడా ఈ భేటీలో మా రేవంత్ రెడ్డి మాట్లాడతాడన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఇండియా కుటుంబ నేతలతోనంతా కూడా రేవంత్ రెడ్డి సమావేశం అవుతారన్నట్టుగా ఒక వార్త అయితే వస్తుంది. రేపు సాయంత్రం ఢిల్లీలో అదేవిధంగా కేంద్ర మంత్రులకు సంబంధించి కొంతమందిని కూడా కలిసి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ బకాయిల విషయంలో కావచ్చు, అదేవిధంగా వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సినటువంటి వాటి మీద కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా 5 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా పార్టీ అధిష్టానంతో కూడా రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నాడంటూ కూడా ఈ నేపథ్యంలో కూడా టూర్ కూడా విదేశీ టూర్, ఇప్పుడు ఢిల్లీ టూర్ కూడా ఉంది అంటూగా మనకు కొంత సమాచారం అయితే అంతా ఉంది. దానివల్ల అంటే ఇటు డీలిమిటేషన్ పైన కూడా, అదేవిధంగా ఇటు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ బాకాల విషయంలో కావచ్చు, వాటన్నిటి మీద కూడా దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా అక్కడ కేంద్ర మంత్రులకి కొంత చెప్పే ప్రయత్నం జరుగుతోంది. దాంతోపాటు ఇండియా కూటమి నేతలతో కూడా కొంత సమావేశం అవుతున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. దాంతోపాటు మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, మహిళా రిజర్వేషన్ దాని మీద కూడా కొంత ఈ భేటీలో చర్చించినట్లుగా క్లియర్గా స్పష్టం అవుతా ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఏదైతే ఈ డీలిమిటేషన్ దాంట్లో కూడా ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఈ దక్షిణాది రాష్ట్రాలు కూడా అటు కేంద్రానికి ఎంతో ఫండింగ్ ఇస్తూ ఉంటుంది, ఎంతో బడ్జెట్ని ఇస్తూ ఉంటుంది. దీనివల్ల అంటే ఇక్కడ జనాభా ప్రాతిపదికన కాకుండా ఇవాళ ఏదైతే అభివృద్ధి దిశగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా రేవంత్ రెడ్డి గారు ఈ మీటింగ్లో ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ జనాభా ప్రాతిపదికన చూస్తే అక్కడ ఏదైతే ఉత్తర భారతదేశం సంబంధించిన రాష్ట్రాలకి ఎక్కువ నియోజకవర్గాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ దక్షిణ భారతదేశ రాష్ట్రాలకి ఇక్కడ ఏదైతే తక్కువ నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇంకా మనం ఏదైతే అభివృద్ధిలో ముందున్నాం కానీ ఇక్కడ ఏదైతే రావాల్సిన దాంట్లో వెనుకున్నాం కానీ ఈ నియోజకవర్గాల పెంపు వల్ల కూడా ఇంకా రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉంటుంది, అదేవిధంగా అన్నిటిలో కూడా ముందుండే అవకాశం ఉంటుంది. అట్లా
అట్లాంటి దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావాల్సుకొని అక్కడ ఉత్తర భారతదేశం సంబంధించిన రాష్ట్రాలకి ఎక్కువ ఆ, నియోజకవర్గాలు విస్తరించే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం కావాల్సుకొని కేంద్ర ప్రభుత్వం చూస్తుందంటూ ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా క్లియర్గా స్పష్టం అవుతా ఉంది. ఈ విషయంలో కూడా కానీ ఇండియా కూటమి నేతలతో కూడా చర్చించినట్లుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ ఇటు దక్షిణాది భారతదేశం సంబంధించినటువంటి రాష్ట్రాలకు చాలా ఆ, అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కింది నుంచి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి రాష్ట్రాలను ఇంకా వెనక్కి నెట్టేయబడడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనికి పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి. ఖచ్చితంగా ఎంత ఏడికైనా పోరాటం చేస్తామంటూ కూడా ఢిల్లీని కూడా వెళ్ళి అక్కడ కూడా నిరసన తెలపడానికి మేము వెనుకాడబోమంటూ కూడా ముందుగా వెళ్ళి మాట్లాడొస్తామంటూగా రేవంత్ రెడ్డి కూడా ఈ ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటన, ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్టుగా క్లియర్గా స్పష్టమవుతాం. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకుంటుంది. ఇటు రాష్ట్రాల ఇటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇటు ఏదైతే ఉత్తర భారతదేశం సంబంధించిన రాష్ట్రాలకు, ఇటు దక్షిణ భారతదేశం సంబంధించిన రాష్ట్రాలకు నియోజకవర్గాలను ఏ విధంగా అప్లై చేస్తుంది డీలిమిటేషన్ సంబంధించి. ఇటు కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రం ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ అనేది మాకు అన్యాయం జరగకుండా 50-50%గా అయితే 50% జనాభా ప్రాతిపదికన తీసుకొని ఇంకా 50% జిఎస్టీ ఏదైతే గ్రోత్కి సంబంధించిన దాంట్లో తీసుకొని ఏ రాష్ట్రాలు ఎంత ఫండింగ్ ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇతర ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నటువంటి అంశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించి 275 పైగా నియోజకవర్గాలు పెరుగుతాయన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు దీనివల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల కూడా ఏదైతే అటు ఉత్తర భారతదేశం రాష్ట్రానికి సంబంధించి అటు సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ సీట్లు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు ఎక్కువ కూడా జనాభా ప్రాతిపదికన చూస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ జనాభా ప్రాతిపదికన ఇక్కడతో పోలిస్తే కనుక. సో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ సీట్లు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అక్కడ 200-250 పైగా సీట్లు ఉంటాయి. ఇక్కడ మనకి ఇటు దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాలకు కూడా చాలా తక్కువ, అక్కడతో పోలిస్తే తక్కువ ఉంటాయి. మరి ఈ రెండు ప్రాతిపదికన తీసుకొస్తే డైరెక్ట్గా అక్కడికి ఎక్కువ నియోజకవర్గాలు పునర్విభజనకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇక్కడ తక్కువకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాము. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న కీలక నాయకులతో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా క్లియర్గా స్పష్టమవుతా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.